ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు సాతానుతో శోధింపబడుతూ మొదట శరీరాశ విషయంలో శోధింపబడ్డారు. తర్వాత సాతాను నీవు జీవపు డమ్మ విషయంలో శోధిస్తూ, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుమ్ముకు, నీ పాదం ఎప్పుడైనా రాయికి తగలకుండా వారు నిన్ను కాపాడతారని ప్రభువుతో అన్నప్పుడు, నీ దేవుని శోధింపవలదని వాక్యం ద్వారా జవాబు ఇచ్చారు. మనకు ఉన్న ఆధిక్యతలను బట్టి మన జీవన విధానానికి సంబంధించి దేవుణ్ణి శోధింపకూడదు. నేను దేవుణ్ణి నమ్ముచున్నాను కదా, దేవుడు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు, ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, ఇంకా పెళ్లి విషయంలో, కుటుంబ విషయంలో నాకెందుకు అందరికంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు అని గొప్పగా బ్రతికే విషయంలో సనుక్కుంటాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు అరణ్యంలో దేవుణ్ణి పలుమార్లు శోధించింది. వారు జీవన విధానంలోనే ఐగుప్తులో జీవించినప్పుడు వారు బాగా జీవించినట్లు, ఇప్పుడు అరణ్యంలో కష్టపడుచున్నట్లు సనుక్కున్నారు. మనం కూడా అంతే. మన స్థితిని బట్టి, స్థాయిని బట్టి, మనకు జరుగుచున్న వాటిని బట్టి అనేక సార్లు సనుక్కుని దేవుణ్ణి శోధిస్తుంటాం. అందరూ బాగానే ఉన్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ, మంచి ఇల్లు కట్టుకుంటూ, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారు. దేవుడు నాకేం చేయటం లేదు అని సనుక్కుంటాం. దేవునికి సంబంధం లేకుండా వారు సంపాదించుకునే వాటిని బట్టి మనం దేవుణ్ణి శోధిస్తే దేవుడు మాత్రం ఏం చేయగలడు? పైకి కనపడే వాటిని బట్టి అదేదో దేవుడు వారిని ఆశీర్వదించాడని భ్రమపడుతుంటారు. కానీ లోపల వారు అనుభవించే నరకం ఎలా ఉంటుంది మనకు తెలియదు. కుటుంబంలో అశాంతి, రోగాలతో వారు అనుభవించే నరకం అంటే మనకు తెలిస్తే దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెబుతాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ మహా దయలో, కృపలో ఈ నూతన సంవత్సరం అనే సంవత్సరములో 3 నెలలు మీ రెక్కల కింద భద్రపరచుకోవడమే కాక 4వ నెల మొదటి రోజున ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర చేరి మీ లేఖనాన్ని మేము వినడానికి మీరు సహాయం చేశారు. మీరు మాకిచ్చిన సమస్తాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం.
ఇప్పటి వరకు తోడైన దేవుడు అయిన నీవు ఇక ముందుకు వాక్యం వింటున్న మీ పిల్లలందరికీ తోడుగా ఉండి నడిపించండి. ఉదయకాల సమయంలో మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితాల్లో మీరు మాకు చేసిన వాటిని బట్టి మేము కృతజ్ఞత కలిగిన వారమై మాకు ఉన్న వాటిని బట్టి తృప్తి కలిగి జీవించేవారిగా, అదే మా జీవితాల్లో ఆశీర్వాదం, ఏది మాకు నెమ్మదో శాంతో సమాధానమో వాటినే మీరు అనుగ్రహిస్తారని మిమ్మల్ని నమ్మగలిగిన హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.